భరద్వాజ్ గారు, మీ కెరీర్లో మీరు ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని చూశారు. మీరు అలజడి సూపర్ హిట్లు ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత రామారావు గారు ఆయన పదవీచ్యుతులై డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు హైదరాబాద్ పరిశ్రమ తీసుకురావాలన్న రోజుల నుంచి మీరు చాలామంది ముఖ్యమంత్రుల్ని చూశారు. పరిశ్రమ సమస్యల్ని వాళ్ళ దృష్టికి మీరు విన్నవించిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ 2009 ఎన్నికల సమయంలో మీరు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి మీరు అత్యంత సన్నిహితులుగా మెలిగినటువంటి ఒక దశ అది. ఎందుకు చిరంజీవి గారు పార్టీ పెట్టిన నేపథ్యంలో చిరంజీవి గారిని విభేదించి మీరు అటువంటి నిర్ణయం తీసుకున్నారా? ఏంటి దాని అంటే నేను మీరు పొరపాటు పడ్డాను. నేను ఆయనకి అత్యంత సన్నిహితుడిని ఏం కదా, నేను మామూలు పరిచయమే. ఆ ఎలక్షన్కి నేను ఏం పని చేయలేదు, అస్సలు పని చేయలేదు, నేను వెళ్ళలేదు, నేను ఎప్పుడు దానికి ఏం చేయలేదు. బట్ చిరంజీవి గారితో విభేదించిన మాట వాస్తవం. ఆ సమయంలో విభేదించాను. నాకు అంటే రకరకాల కారణాలు. నాకు పర్సనల్గా చిరంజీవి గారు చాలా క్లోజ్. పర్సనల్గా ఇప్పుడు మేమిద్దరం ఎట్లా ఉంటాము అనేది వదిలిపెట్టేస్తే, ఆ రోజుకి ఈ రోజు కూడా నాకు క్లోజ్ ఆయన ఎలా అనుకుని నాకు అనవసరం అనుకోండి. ఆయన మనస్తత్వం తెలుసు, ఆయన ఆలోచన విధానం తెలుసు. నాకు బాగా కాసి పడబోసానని నేను అనుకుంటాను. ఆయన అనుకుంటాడు అనుకోవడం నాకు తెలియదు, నేను అనుకుంటాను. నా ఉద్దేశంలో ఆయన పనికిరాడు, రాజకీయానికి పనికిరాడు అనేది నా పాయింట్, నా వ్యక్తిగత అభిప్రాయం. ఆ రోజుకి ఈరోజు కూడా అనుకుని అప్పుడు అనుకుంటున్న టైంలో ఆయన చుట్టూ కొంతమంది చేరి రకరకాల రాజకీయాలు చేస్తున్నాయి. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ నాకు ఇప్పుడేం లేదు కానీ, నా నెట్వర్క్ లేదు కానీ అప్పుడు నెట్వర్క్ నాకు బాగా ఎక్కువ ఉండేది. ఆ టైంలో నెట్వర్క్ ఎవరింట్లో ఏం జరిగిందో నాకు తెలిసేది, ఎవరింట్లో ఎవరో ఏం మాట్లాడుకున్నా తెలిసేది. అంత నెట్వర్క్ ఉండేది నాకు. సో అక్కడ జరుగుతున్న విషయాలు ఫ్రూట్ఫుల్గా లేవు అనేది నా ఫీలింగ్. నేను అందుకే మీకు గుర్తుంటే చూడండి, నేను టీవీ 9లోకి వెళ్ళి చెప్పాను, నేను తిరుపతి సభకి వెళ్ళొద్దని చెప్పాను. జనానికి కాల్ ఇచ్చాను నేను. వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అన్నానంటే, తొక్కిసలాట అయిపోతుంది, వీళ్ళు ఆర్గనైజ్ చేయరు సరిగ్గా. ఫార్చునేట్గా అక్కడ ఎవరు చచ్చిపోలేదు కానీ ఆ రోజు మీరు ఫైర్ యాక్సిడెంట్ అయిందా, కరెంట్ యాక్సిడెంట్ అయిందా, తొక్కిసలాట అయిందా, అన్నీ జరిగినాయి కదా. మన అదృష్టం బాగుండి, చిరంజీవి గారి అదృష్టం బాగుండి ఏ ప్రాణ నష్టం జరుగుతుంది అనేది కూడా భావించారు ఇక్కడ. అది అని నాకు తెలిసినాక నేను ఆ రోజు టీవీ ఛానల్ అని ఉంది అంటే తెలిసినప్పుడు జాగ్రత్త పడాలి. వీళ్ళు ఎవరు పడతలేదు అంటే, కొంతమంది ప్రాణం పోతే, అన్ని ప్రాణాలు పోతే అంత పాపులారిటీ వస్తుందనే నెగిటివ్ మాట కూడా మాట్లాడారని నేను విన్నాను. నాకు చాలా కోపం వచ్చింది అప్పుడు. చిరంజీవి గారు ఆ టైప్ కాదు, ఆలోచన రాదు ఆయనకి. ఆయన కాదు, ఆయన ఎప్పుడు అంత బాగుండాలనుకునే టైప్. బట్ ఆయనకున్న దుర్గుణం ఏంటంటే క్యారీ అవే అయిపోతాడు ఆయనకి అప్పటికి ఇప్పటికీ ఉన్న ఆయన మంచి గుణం అంటే, మంచితనంతో కూడా కొన్ని చెడు జరుగుతూ ఉంటాయి. ఆ చెడు ఆయనకి ఇలా జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు నేను ఆయన వద్దు అని చెప్పాను, వెళ్ళొద్దని చెప్పాను. ఆయన ఓటు వేయొద్దని నేను ఎవరికి ఏం చెప్పలేదు, ఓటు అగైనెస్ట్ క్యాన్వాస్ నేనేం చేయాల. బట్ ఛానల్స్లో మాత్రం చెప్పాను దానికి వెళ్ళొద్దు, ఆయన పనికిరాడు అనే మాట కూడా చెప్పాను 1-2 సార్లు. ఆ సందర్భంగానే, అంటే ఆ సమయంలోనే నాన్నగారికి రఘుపతి వెంకయ్యనాయుడు పురస్కారం వచ్చింది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో. నాకు ఆ సందర్భం తెలియదు. నాకు సమయంలోనే వస్తే అందరూ ఏంటంటే చిరంజీవి గారిని వ్యతిరేకించినందుకే పురస్కారం ఇచ్చారన్నది కూడా అప్పుడు కొంత ఇది జరిగింది, అలజడి జరిగింది బాగా. ఏదో ఎవరు అనుకుంటే, నేను కానీ మా నాన్నగారు కానీ అవార్డు కావాలి అని అనుకున్నదే కాదు. ఇప్పుడు నేను కావాలనుకుంటే, ఇప్పుడు నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నా 10 ఏళ్ల నుంచి, నేను ఏదో ఒక అవార్డు నా పేరు మీద తీసుకుని వచ్చు కదా. అది ఎప్పుడు ప్రయత్నం చేయలేదు, అవసరం కూడా లేదు. ఇప్పుడు నా సినిమాలే నేను అప్లై చేసేవాడిని కాదు. లక్కీగా నాకు ఇప్పుడు కూతురుకిన్ను అంతఃపురం తప్ప నేను మిగతా సినిమాలు దేంట్లో పోతే 3 సినిమాలకే నాకు అవార్డులు వచ్చినాయి. మరి అవార్డులు కావాలంటే సగం అవార్డు కమిటీలు నేనే వేసేవాడిని. నాకు ఇష్టం వచ్చిన సినిమాకి నేను ఇప్పించుకోవచ్చు కదా, అలా ఎప్పుడు చేయలేదు కదా. పైగా 2009 ఎన్నికలకు ముందు 2006లో భారత ప్రభుత్వం చిరంజీవి గారికి పద్మభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో సుమారు 45 రోజులు కృషి చేసి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నేను కూడా మీ నాయకత్వంలో పనిచేసిన వాడిని. ఆ సందర్భంగా మీకు చిరంజీవి గారి మీద ఎంత ప్రేమ ఉందో మీరు ప్రదర్శించిన నేపథ్యం నాకు బాగా గుర్తుంది. అంతఃపురం నాటికి, అంటే ఆ తర్వాత అంతఃపురానికి ముందు అంతఃపురం తర్వాత చందమామ మినహాయిస్తే కృష్ణవంశీ గారు అసలు మళ్ళీ విజయ పదంలో ఆయన పయనించాల. ఇండస్ట్రీలో చాలా ఇష్టమైన వాళ్ళు 3. ఒకటి చిరంజీవి గారు,
2 కృష్ణవంశీ గారు, 3 గోపీచంద్ గారు, కృష్ణ గారు అబ్బాయి కాబట్టి ఆయన నాతో పెద్ద పరిచయం లేదు కానీ కృష్ణ గారు అబ్బాయి. సరే చిరంజీవి గారు ఆయన అంత ఎక్కడికో వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరిని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఎందుకంటే ఇద్దరు టాలెంటెడ్, ఇద్దరు సక్సెస్ఫుల్ పీపుల్. వీళ్ళిద్దరికి సక్సెస్ కాకూడదని ట్రై చేస్తారని నాకు ఒక అనుమానం. వాళ్ళే చేస్తారు, సక్సెస్ అవ్వకూడదు. వాళ్ళే సక్సెస్ అయిపోతే చాలా గొప్ప వాళ్ళు. ఎందుకంటే ఇవాళకి కూడా కృష్ణవంశీని కొట్టే డైరెక్టర్ నాకు తెలిసి తెలుగులో లేడు. అంత మంచి డైరెక్టర్ నా ఫీల్. మీరు దాసరి గారి తర్వాత పూరి జగన్నాథ్ గారు అన్నారు, మీరు అన్నారు. అవును అవును, ఆయన టైప్ వేరు. పూరి జగన్నాథ్ గారు, దాసనారాయణ గారు ఆయన ఫాస్ట్గా సినిమా తీయటం, విత్ క్వాలిటీ ఇవ్వటము, కొత్త కథలు ఎన్నుకోవటం. పూరి జగన్నాథ్ అతను ఒక స్టైల్. నిజంగా దాసనారాయణ గారి తర్వాత ఆ టైపు. అతను మళ్ళీ ఇప్పుడు ఏదో లైగర్లో మారిపోయాడు కానీ, బట్ ఆయన వేరు. అది ఈయన అట్లా కాదు. ఈయన కృష్ణవంశీ గారు నాకు ఇష్టమైన మన మణిరత్నం గారి లాగా ఇతను ఒక డిఫరెంట్ క్లాస్ ఫిలిమ్స్, తెలుగు సినిమాకి ఒక క్లాస్ స్ట్రక్చర్ ఇచ్చిన మనిషి. నెక్స్ట్ లెవెల్ ఆర్జీవి గారి తర్వాత ఇతను ఒక కొత్తగా తీసుకున్నాం. ప్లస్ మన తెలుగు సంప్రదాయాలు బాపు గారి లాగా ఇవన్నీ కొంచెం తీసి, ఈ మనిషికి ఎందుకు అంటే కొన్ని సక్సెస్ఫుల్ పాయింట్స్ ఉంటాయి సినిమాలకి, అతనికి తెలిసినా కానీ అది ఒప్పుకోడు. అతను ఒప్పుకోడు. ఇది ఉంటే వాడుతుందంటే అది కాదు, ఇది ఎందుకు ఆడుతుందని మొదలెట్టి తన అంతే. నా ఫీలింగ్ ఏంటంటే ఆయన కావాలని ఫ్లాప్ చేసుకుంటాడు. మోనార్క్ విషయంలో కూడా మీకు నాకు అందరికీ తెలిసింది, ఆయన లెంగ్త్ 3.5 గంటలు విడిపోతుంటే థియేటర్స్ లో ఆపరేటర్సే తీసేసి సినిమా దేవుడు పోర్షన్స్ ఉంటాయి దాంట్లో, అనవసరం. అంత కామెడీ సినిమా చక్కగా ఉంటుంది సినిమా. అట్లాగే ఆయన అన్ని సినిమాల్లోనూ అదే ఏదో చేస్తాడు, ఇటువంటి పనులు చేస్తాడు. అంటే కావాలని ఆయన ఫ్లాప్ హిట్ అయిపోతే నన్ను పట్టుకోలేకపోతారేమో, లేకపోతే నన్ను నేనే పట్టుకో, నా మాట నేనే విన్నాను ఆయన అనుకుంటాడు. అది అట్లాగే మా గోపీచంద్ గారు కూడా అంతే, ఆయన కూడా అంతే. ఆయన మంచి కామెడీ టైమింగ్ ఉంది, లక్ష్యం అటువంటి చాలా సినిమాలు చేస్తూ ఉంటాడు. కానీ అతను ఒకటే కథ పట్టుకుంటాడు. ఒక అన్నయ్యో తమ్ముడో ఎవరో తండ్రో ఉంటారో, వాళ్ళు చచ్చిపోతారో లేకపోతే బాధపడతారో, ఈయన వెళ్ళి వాళ్ళని కొట్టొస్తాడు. ఈ కథ దాటి రెండో కథలోకి వెళ్ళాడు. అన్నీ అక్కడే ఉంటాడు. ఎందుకంటే వేరే సినిమా వస్తే సక్సెస్ వచ్చేస్తుందని భయం అతనికి. ఎవరైనా కొత్తగా చెప్తా అంటే వినడు అతను. నాకు వద్దు ఇదే చేసుకుంటాను, నాకు ఈ కథ బాగుందని చేస్తాడు. ఇన్ని కథలు అక్కడే ఉంటాయి. అతను చూడండి, డిఫరెంట్గా వచ్చిన సినిమాలన్నీ హిట్ అయినాయి. అవును, సాహసం అలా డిఫరెంట్ జానర్లకి వేరే ఆల్రెడీ అతను. చిరంజీవి గారి కెరీర్ ఇలా ఉంటుందని ఊహించిన తొలినాళ్ళలో, అంటే ఆయన తర్వాత మీ తర్వాత వచ్చిన ప్రొడ్యూసర్, సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్, చిరంజీవి గారి సక్సెస్ వచ్చిన తర్వాత వచ్చిన ప్రొడ్యూసర్స్, బిఫోర్ సక్సెస్ చిరంజీవి గారి సక్సెస్ ఇట్లా ఉంటుందని మీరు స్పెక్యులేట్ చేసినటువంటి పర్సనాలిటీగా, ఆ తర్వాత సుమన్ గారు, భానుచంద్ర గారు కూడా వాళ్ళు స్టార్లు అవుతారని ఊహించిన వ్యక్తి మీరు. హీరో శ్రీకాంత్ గారి ఫ్యూచర్ని కూడా మీరు కరెక్ట్గా మీరు గెస్ చేయగలిగారు బిఫోరే. అది ఎట్లా సాధ్యమైంది భరద్వాజ్ గారు? విలన్ వేషాలు వేస్తున్నాడు. శ్రీకాంత్ కూడా విచిత్రంగా ఉండేది. అక్కడ నేను శ్రీనగర్ కాలనీ ఎల్లారెడ్డిగూడలో ఉండేవాడిని. సో అతను కూడా ఆ పక్కన ఎక్కడో ఉండేవాడు. మోటార్ సైకిల్ మీద మా ఇంటి ముందు తిరుగుతూ ఉండేవాడు. ఒక రోజు తిరుగుతూ నేను బయట నుంచి ఉంటే ఆగాడు. ఆగి సార్ అది సార్ ఇది సార్ అంటే నేను హీరో చేస్తాను పోరా అన్న. మీరు ఊరికి క్యాజువల్గా అంటే పాపం నిజమే అనుకున్న మేడో ఏమో పాపం రోజు తిరుగుతూ ఉండేవాడు. సడన్గా ఒకరోజు టైం వచ్చినాక అది 1/2 అనుకోగానే ఇతను పిలిచి నువ్వు చెయ్యి సినిమా అని చేశాను. అక్కడి నుంచి దొంగరాజుకి, తర్వాత దొంగరాజుకి వరుసగా 6 సినిమాలు చేశాడు నా దగ్గర కంటిన్యూస్గా సినిమా. 6 సినిమాలు లేకపోతే అసలు శ్రీకాంత్ గారి కెరీర్ అసలు ఆ ఉచ్చస్థితికి ఎదగడానికి 6 సినిమాలు మెట్లులాగా ఉపయోగపడ్డాయి. మెట్లు అంతే తప్ప అతని పెర్ఫార్మెన్స్ ఉంది. తర్వాత కృష్ణారెడ్డి గారు, ఈవి సత్యనారాయణ గారు వచ్చినాక అతని కెరీర్ మలుపు తిరిగిపోయింది. తాజ్మహల్, రామానాయుడు గారి సినిమా, పెళ్లి సందడి, వినోదం వరకు అసలు అన్ని అన్ని కంటిన్యూస్గా వేరే వచ్చింది, వేరే జోనర్కి వెళ్ళిపోయారు. సార్ రీమేక్ అయినప్పటికీ ఇవాళకి ఊర్మిళ సినిమా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తీసుకొచ్చింది. అది రీమేక్ చూసిన తర్వాత రీమేక్ అంత గొప్పగా చేశారు మీరు, దాని తాలూకు అనుభవాలు ఏంటి సార్? అది ఒక యాక్సిడెంటు. అది ఫస్ట్ మీనాతో చేద్దాం అనుకున్నాం. మీనాని బిట్ చేద్దాం అనుకున్నాం. అది సినిమా అనుకోగానే మీనాని అనుకుంటే కేఎస్ రామారావు గారు సినిమాలు చేస్తూ ఉండేది అమ్మాయి. కేఎస్ రామారావుతో చెప్తే ఆయన ఆవిడతో కలిసాను 2-3 సార్లు, 2-3 మీటింగ్లు అయినాయి ఆవిడతో. ఆవిడ ఎవరు హీరోని తీసుకొస్తాను, నేను హీరోయిన్ ఎక్కడ తెస్తున్నామో, హీరోయిన్ కథ ఇది, మీరు ఉంటే మీరు ఎవరో ఒకళ్ళు చేసుకుంటా అంటే
హీరో లేకపోతే చేయను ఒక 2-3 మీటింగ్లు అయినాక హీరో లేకుండా చేయను పొమ్మను. నాకు నేను ఇంకెవరితోనో తీద్దాం లేని ఖాళీగా ఉంటే నాకు ఎవరో వచ్చి విజయశాంతి గారు ఇంట్రెస్ట్ ఉంది, విజయశాంతి గారు చేస్తా అన్నారు. ఆవిడకి ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ సినిమా, డెఫినెట్గా ఆవిడకి జోనర్ కాదు, ఒక రకంగా చేస్తుందా చేయదు అనుకుని అప్పుడు రవికిషోర్ గారి సినిమా జరుగుతుంది, విజయశాంతి గారు ఆ సినిమా చేస్తున్నారు. సో రవికిషోర్ని అడిగి ఇట్లా అన్నీ ఎవరో చెప్పారు, నాకు నేను నమ్మట్లేదు, విజయశాంతి గారిని ఒకసారి అడుగు, ఆవిడ నిజంగా చేస్తానంటే నేను వచ్చి మాట్లాడతాను, లేకపోతే వెళ్ళి అనవసరంగా ఆవిడని అడిగి ఇబ్బంది పెడతాను, నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఆ అమ్మాయి, అట్లా అడగటం బాగోదు అని చెప్పి నేను అన్నా. సో రవికిషోర్ గారు మాట్లాడి నాకు ఆవిడ ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు మాట్లాడుకుంటే తర్వాత సంగతులు మీ ఇష్టం అన్న. సరే వెళ్ళి ఆవిడతో మాట్లాడాను, చేద్దాం అనుకున్నారు, చేస్తామన్నారు, మాట్లాడాము. ఆ టైంలోనే చిరంజీవి గారిని సన్నీ డియోల్ వేషం అడిగాను. అడిగితే ఆయన కన్ఫర్మ్ చేయలేదు, బట్ నాకున్న అప్లికేషన్కి చేస్తారేమో అని నేను అనుకుని కన్ఫర్మ్ అయిపోయాను, ఆయన అవ్వకపోయాను. అది విజయశాంతి గారితో చిరంజీవి గారు చేస్తారులే అన్న. చిరంజీవి గారికి వెళ్ళి క్యాసెట్ ఇచ్చి వచ్చాను. ఆయన చూసి బాగుంది, చాలా బాగుంది అన్నారు. బాగుంది అంటున్నారు, చేస్తారు అనే నమ్మకం ఇంకొంచెం పెరుగుతూ ఉంది. సహజంగా పెరుగుతుంది నమ్మకం. నేను గెస్ట్ క్యారెక్టర్ కదా అనుకున్నాను. తర్వాత సడన్గా ఒకరోజు పిలిచి ఏమనుకోవద్దు చేయను, నేను పవన్ కళ్యాణ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, అందులో నేను గెస్ట్ చేయాల్సి వస్తుంది, కంటిన్యూస్గా గెస్ట్ వేషాలు ఇస్తే బాగోదు కదా, మళ్ళీ అనుకుంటారు, నువ్వు ఏమనుకోవద్దు, వేరే సినిమా చేద్దాంలే, చేయనన్న మనిషిని మనం ఏమంటాం. సరేని వచ్చేసి వెంటనే అక్కడ అంతకు నెక్స్ట్ డే నేను యాక్చువల్గా విజయశాంతి గారి డేట్ల కోసం మెడ్రాస్ వెళ్ళాలి. ఈ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు అంతా గొడవలాగా నాకు ఎయిర్పోర్ట్కి నెక్స్ట్ వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళే ముందు సుమన్ దగ్గరికి వెళ్ళి అక్కడ షూటింగ్లో ఉంటే, సుమన్ ఇప్పుడు ఈ సినిమా ఉంది, సన్నీ డియోల్ క్యారెక్టర్ అని ఊరికి పేరు చెప్పేసి నువ్వు చేస్తున్నావు, నువ్వు డేట్లు ఏం చేస్తావు చెప్పి, నేను విజయశాంతి దగ్గరికి వెళ్ళి డేట్లు తీసుకొస్తా, డేట్లకు నువ్వు అడ్జస్ట్ చేయని చెప్పేసి వెళ్ళిపోయి విజయశాంతి గారిని కలిస్తే కలవలేదు. రాత్రి 11 ఎప్పుడో రత్నం గారు ఫోన్ చేశారు హోటల్ రూమ్కి, ఫోన్ చేసి విజయశాంతి గారు చేయను అంటున్నారు సినిమా అంటే. విజయశాంతి గారికి చిరంజీవి గారు చేయరు అనేది చెప్పేశాం, పోస్ట్ చేసాం, ఆవిడని కలవలేదు కానీ నేను పోస్టింగ్ అయిపోయాను. సుమన్ ఎవరో చేస్తారులే అన్న, ఎవరో ఒకరు చేస్తారులేండి అన్నాను నేను, ప్రాబ్లీ సుమన్ చేయొచ్చు అని కూడా చెప్పాను. సో షీ వాజ్ నాట్ కనెక్టెడ్ టు దట్ ప్రాబ్లీ, అంటే ఆవిడ రేంజ్ బాగా పెరిగిపోయినా సుమన్తో చేయకూడదు, ఆ స్థాయిలో ఉన్నప్పుడు చేయకూడదు అనుకున్నారు. అది ఆవిడ సొంత విషయం, మనకేం సంబంధం. సరే అనేసరికి నాకు తిక్క 11ంటికి చెప్పేసరికి 3 అవుట్, పొద్దున్న 4:30-5ంటికి మెలకు వచ్చింది. 5ంటికి మాలశ్రీకి, అప్పుడు మాలశ్రీ సూపర్ స్టార్ అయిపోయింది కన్నడలో, ఆమెకి ట్రంక్ కాల్ చేసి మెడ్రాస్ నుంచి చేసి ఆమె నిద్రలేపి, నువ్వు ఈ సినిమా చేయాలి, నాకు రేపటి నుంచి ఎప్పుడు నువ్వు డేట్లు ఇస్తావు నాకు చెప్పు, ఇమీడియట్గా నాకు చెప్పు అంటే, నేను ఎల్లుండి ఎప్పుడు హైదరాబాద్ వస్తాను సార్, మీరు అక్కడ కలిసి చేస్తాము. సో ఆమె ప్రేమ ఖైదీకు దీనికి హైదరాబాద్ ఏదో వచ్చింది, ఏదో సినిమా కోసం వచ్చింది. సో అప్పుడు వెళ్ళి ఆమెను మాట్లాడి అది చేసాం, అట్లా మొదలుపెట్టేసి సినిమా. అలా ఊర్మిళ ఒక అధ్యాయం. సార్ రంగారావు గారిని, రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని, ఇంతమందిని మీ చిన్నతనం నుంచి చూస్తూ పెరుగుంటారు మీరు. ఆ తర్వాత ఇవాల్టి హీరోల వరకు అందరి క్రమాన్ని మీరు చాలా అతి సన్నిహితంగా పరిశీలించిన వ్యక్తిగా, ఇందాక మీరు మన ఇంటర్వ్యూ మొదట్లో 10.5 లక్షల్లో సినిమా పూర్తి చేసామని చెప్పారు. మరి ఆనాటి బడ్జెట్కి ఈవేళ బడ్జెట్కి ఒకసారి ఒక నిర్మాతగా చూస్తే అసలు మీకు ఏమనిపిస్తుంది? అంటే ఏం తేడాలేం లేవు, ఊరికే మనం అనుకోవటమే కానీ ఏమైంది, రెమ్యునరేషన్స్ పెరిగినాయి, డబ్బు ప్రధాన పాత్ర వహిస్తుంది, ప్లస్ డెడికేషన్ తగ్గిపోయింది జనంలో, డిసిప్లిన్ తగ్గిపోయింది. డిసిప్లిన్ ఇప్పుడు మీకు చిరంజీవి గారు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఏది ఉంటే బట్టలు వచ్చి మన ఇంట్లో తీసుకెళ్ళి, బూట్లు కావాలంటే ఆయన ఇల్లు కొనుక్కొని, ఇట్లా అది డెడికేషన్, డిసిప్లిన్. సినిమా కంప్లీట్ అయిపోవాలని ఇప్పుడు డిసిప్లిన్ లేకపోతే ఆ రోజు కాలుకి దెబ్బ తగిలితే ఎందుకు షూటింగ్ చేయాలైనా? హీరో ఎంతగా పోయినా, ఎంత నాతో బాగున్నా కానీ, అంత అన్నయ్య తమ్ముడు అనే ప్రేమ ఉన్నా కానీ, కాలు దెబ్బ తగిలి దెబ్బేమంటే వెళ్ళిపోవాలి కదా, మరి ముసుగు కూర్చోవాలి మనం. చేసి ఫినిష్ చేసి వెళ్తామంటే దట్ ఈస్ డెడికేషన్ అండ్ డిసిప్లిన్ మనుషుల్లో ఉండి, మన ప్రొడ్యూసర్ని కాపాడాలి అనేది ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది, వర్కింగ్ అవర్స్ ఏం చేస్తున్నారు,
నెంబర్ ఆఫ్ డేస్ ప్రతివాడు 100 రోజులు కాల్ షీట్ అంటారు. ఎవరినన్నా అడగండి 90 రోజులు అండి సినిమా, 90 రోజులు తీయలేమంటారు. ఏం చేస్తారు 90 రోజులు అనేది ఎవరికి తెలియదు. రోజుకు ఒక సీన్ కూడా తీయలేరు అంటాడు. అండ్ తీయలేరంటే వర్కింగ్ అవర్స్ అని 3 hours 4 hours మించి చేయట్లా. మార్నింగ్ 7 o'clock కాల్ షీట్ వేస్తున్నాం, 11, 12 మొదలెడతారు, 1 గంటకు లంచ్ బ్రేక్, మళ్ళీ 3 మొదలెడతారు, 6 ప్యాకప్ కాబట్టి 5 నుంచి అయిపోతుంది, ఆ మూడ్లో రిలాక్సేషన్ వెళ్ళిపోతారు. సో 2 hours 4 hours చేస్తే ఎక్కువ. ఈ 12 hours చేయాల్సిన 11 hours చేయాల్సిన వర్క్ 4 hours చేస్తున్నారు. వచ్చేసింది వర్కింగ్. సో అప్పుడు మేము 11 గంటలు చేసేవాళ్ళం కాబట్టి మాకు అవుట్పుట్ వచ్చేది. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, రోజుకు ఒక సీన్ చేసేసరికి ఎక్కువ అయిపోతుంది. అండ్ అప్పట్లో ఏంటంటే మనకి ఇన్వాల్వ్మెంట్ ఉండేది, అందరూ ఆర్టిస్ట్ సెట్లోనే ఉండేవాళ్ళం, పని ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కూడా. ఇప్పుడు ఎవరికైనా కార్వాన్లోకి వెళ్ళి కూర్చుంటారు. కార్వాన్లోకి వెళ్ళి కూర్చుంటే పక్క ఆర్టిస్ట్ ఏం చేస్తున్నాడో కూడా నీకు తెలియదు. నేను నా రియాక్షన్ తీసుకుంటారు, మళ్ళీ ఆయన వచ్చినా మీ రియాక్షన్ ఆయన ఇచ్చాడులే అంటే మీరు ఇవ్వండి అంటారు. అతను ఏమి ఇచ్చాడో తెలిస్తే కదా కౌంటర్ రియాక్షన్. ఇప్పుడు మీరు నర్తనశాల సినిమా ఉంటుంది, రామారావు గారు డైలాగులు చెప్తూ ఉంటారు. అప్పుడు ఆయన ఎస్వి రంగారు బానిసలు అంటారు, పాండవనవాసంలో సార్ ఒక చిన్న డైలాగ్. అంటే ఆ రామారావు గారి డైలాగ్ ఉంది కాబట్టి ఈయన చెప్పిన దానికి ఇమీడియట్ కౌంటర్ అయ్యింది. ఇప్పుడు ఆయన విన్న డైలాగ్ ఈయన వినలేదనుకోండి, ఈయన బానిసలు అంటే చండాలంగా ఉండేది అది. ఎప్పుడు ఏమవుతుంది, కౌంటర్ రియాక్షన్ ఉండాలంటే ఇద్దరు సెట్లో ఉండాలి. ఇప్పుడు ఎవడో ఉంటలే సెట్లో, మగవాళ్ళు ఆడవాళ్ళు అంతా వెళ్ళిపోతున్నారు, ఏం జరుగుతుందో తెలీదు. ఆ సీన్లో ముందు సీన్ ఎవరు డైలాగ్ చెప్పారో వెనక డైలాగ్ ఎవరు చెప్పారో వీళ్ళకి తెలీదు, ఓ రియాక్షన్ ఇచ్చి వెళ్ళిపోతుంటారు. అందుకే మీకు ఏ సినిమా నీకు పండినట్టు ఉండదు చూడండి. సో దాంతో ఏముంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది, క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం ఉంటుంది. క్వాలిటీ అంటే వీళ్ళంతా అనుకుంటాం టెక్నాలజీని వాడటం అనుకుంటున్నారు. నేను ఆ కెమెరా వాడాను, ఈ కెమెరా వాడాను, లేకపోతే ఆ ఎక్విప్మెంట్ వాడా, ఈ ఎక్విప్మెంట్ వాడంటారు. ఎక్విప్మెంట్ అక్కర్లా. సినిమాకి కంటెంట్ ఉంటే మీకు ఎక్విప్మెంట్ అక్కర్లా, ఏం అక్కర్లా. పాతేసిన పిచ్ కెమెరా పెట్టి ఈ కెమెరా పెట్టి సినిమా తీసి రిలీజ్ చేస్తే కూడా ఆడుతుంది. మీకు 10 years బ్యాక్ అనుకుంటాం దెయ్యాల సినిమా ఒకటి వచ్చింది, పేరు గుర్తురాట్లో, అది ఉండాలి ఇంగ్లీష్లో. $10,000 తీశారు. మామూలు ఈ కెమెరాలు కూడా కాదు అవి, అప్పుడు ఇంకా చిన్న కెమెరాలు వచ్చినాయి కదా బాగా 10 years బ్యాక్. ఆ కెమెరా తీశారు, అది వరల్డ్స్ హైయెస్ట్ గ్రాసర్ అయిన తర్వాత. అది తర్వాత 5 సిరీస్లు వచ్చినాయి దాని మీద, దాని సినిమా. సో అట్లా కంటెంట్ ఉందంటే ఏదైనా సినిమాలు వెళ్ళిపోతాయి. ఇప్పుడు శివ తీశారు ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఊహ తెలుసు. నాకు శివ తీసినప్పుడు శివకి అద్భుతమైన ఎక్విప్మెంట్ వాడు, సూపర్ డూపర్ హిట్ సినిమా. మనందరం అబ్బాయి మన తెలుగు వాళ్ళని గౌరవం, తెలుగు వాళ్ళని గౌరవం ఎక్కడికో స్థాయికి తీసుకెళ్ళాడు రామ్ గోపాల్ వర్మ. అదే టైంలో అది 60 రోజులు 40-50 రోజుల్లో తీశారు సినిమా. అది ఆ సినిమా చేసి మనం అంతా అద్భుతం అనుకుంటున్న రోజుల్లో కృష్ణ గారు ఒక 20 రోజుల్లో విజయశాంతి కృష్ణ గారు కొడుకు దిద్దిన కాపురం మన మహేష్ని పెట్టుకుని చేసి 20 రోజులు ఆయన డైరెక్షన్ 20 days 25 days తీశారు. సింగిల్ షెడ్యూల్ చేసుకొచ్చి రిలీజ్ చేశారు. శివ మీద వేస్తే శివ రికార్డ్స్ని క్రాస్ చేసి వెళ్ళిపోయింది. అంటే కంటెంట్ ఉంది దాంట్లో, ఏముంది, ఏం పెట్టారు, ఏం ఎక్విప్మెంట్ పెట్టారు, ఎన్ని రోజులు తీశారు, ఏం ఎవడ చూడరు. అట్లాగే పుట్టింటి పట్టు చీరని ఒక సినిమా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు నేను చెప్తాను, టైగర్ అనే ఒక సినిమా ఎన్టీ రామారావు గారు రజనీకాంత్ గారితో ఒక సినిమా, అప్పుడే మనం కోతల రైడ్ కూడా తీసాం. అదే సెట్లో తీసాం, ఇది భాగ్యనగర్ స్టూడియోలో. భాగ్యనగర్ స్టూడియో అంటే ఎట్లా ఉంటుందంటే మామూలుగా గోడలు ఉంటాయి కదా, గోడల ముందు గోడ అని కడతారు, గుడ్డ కడతారు ఇటు ఈ మధ్యలో సౌండ్ పొల్యూషన్ కోసం. కానీ దాని మీద మనం పెయింట్లు వేసుకుంటానికి, రంగు వేస్తానికి గోడ ఉంటుంది, ఈ గోడ క్లాత్ ఉంటుంది. దానికి దీనికి మధ్య ఒక 5-6 అడుగులు గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్లో ఈ కార్నర్లో పుట్ట వేసుకున్నాడు ఒక ఆయన, ఓ పుట్ట బొమ్మ వేసి, బేబీ రోహిణి అనుకుంటా దాంట్లో హీరోయిన్, బేబీ అప్పుడు చిన్నపిల్ల, నాగుల చవితి అటువంటి నాగపంచమి మీద సమ్ సినిమా. అందులో సినిమా తీస్తుంటే మేము నవ్వుకునేవాళ్ళం. ఏది లోపల రజనీకాంత్ గారు ఏమి చేస్తూ ఉంటే నేను చిరంజీవి గారు కొదల రైడ్ చేస్తూ ఉంటే వాళ్ళు అక్కడ చేస్తూ ఉండేవారు. ఈ గ్యాప్లో వాళ్ళు పుట్ట సెట్ సందులోకి వెళ్ళిపోయి డిస్టర్బెన్స్ లేకుండా, సౌండ్ కూడా పెట్టకూడదు కదా, మళ్ళీ మాకు డిస్టర్బెన్స్ కదా, వాళ్ళు షూటింగ్ వాళ్ళు చేసుకుంటుండే. ఎందుకు తీస్తున్నాడు పిచ్చోడు అనుకుంటే, ఈ డోంట్ బిలీవ్ 1 year ఆడింది సినిమా. ఆ సినిమా 1 year ఆడింది ఆ సినిమా. అంటే మనం అప్పుడు రజనీకాంత్ గారు ఎన్టీ రామారావు గారు టైగర్ ఆడి చావలేదు, సో 100 రోజులు ఆడింది అనుకోండి. బట్ అక్కడ ఏమీ లేకుండా తీసిన సినిమా అది ఆడేసింది. సో కంటెంట్ ఉందంటే సినిమా ఎప్పుడైనా పోతుంది. అట్లా చెప్పుకుంటా పోతే ఎగ్జాంపుల్స్ ఈ మధ్యకాలంలో కూడా చాలా వచ్చినాయి.
సో అది కాదు పాయింట్ కావాల్సింది అంటే సబ్జెక్ట్ కావాలి. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్. ఇప్పుడు మన రాజమౌళి గారు తీశారు 300 రోజులు తీశారు, నేను తీస్తాను, నేను 400 రోజులు తీసా కాదు. రాజమౌళి గారు 300 రోజులు తీసినా ఆయన ఫ్యామిలీ 24 అవర్స్ వర్క్ చేస్తారు పని మీద. ఆ కంటెంట్ కోసం వాళ్ళు శ్రమ ఉంటుంది, రంజింపజేయడానికి వాళ్ళు చేస్తారు. ప్లస్ వాళ్ళు పని కూడా చేస్తారు, ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, టోటల్గా పని ఉంటుంది. మనం పని చేయట్లా, మనం రిలాక్స్ అయిపోతాం. మనకి కార్వాన్ వచ్చిందా లేకపోతే అవతలోడి కలెక్షన్ ఎంత వచ్చింది దాని మీద మనం దాడతామా లేదా ఈ లెక్కలు ఆలోచిస్తున్నాం. కానీ మనం ఈ సినిమాలో కొట్టాలి. ఇప్పుడు వాళ్ళు ఏమీ లెక్కలు వేసుకోకుండా ఇవాళకి ప్రపంచ రికార్డులోనే ఉన్నారు. వాళ్ళని కొట్టేవాళ్ళు లేడు, బాహుబలిని దాటేవాడు వాళ్ళే దాటలేకపోయారు. మళ్ళీ RRR తీసి అంత పెద్ద సినిమా తీసి. సో అది కావాలి, అది ఆలోచించట్లా. ఇవాళ ఏ హీరో అయినా చెప్పండి, నేను చెప్తున్నా తెలుగు సినిమా బాహుబలి వాళ్ళంత రికార్డు వచ్చిందంటే వీళ్ళందరూ పక్కసి హీరో కంటే రికార్డు ఎక్కువ కావాలని ఆలోచిస్తారు హీరోలు. నేనేమంటాను, ప్రతి వాళ్ళకి తెలుగు సినిమా కెపాసిటీ అసలు 100 కోట్ల మించి లేదు నా లెక్కలో. కానీ బాహుబలి దగ్గర 1000 కోట్ల పైన చేసింది. అంటే తెలుగు సినిమాకి అంత పొటెన్షియాలిటీ ఉందని అర్థమైంది. ఆ పొటెన్షియాలిటీ కోసం మనం ట్రై చేయట్లా. ఇప్పుడు శ్రీకాంత్ సినిమా మీరు హీరో చేశారు, మీ సినిమా 50 కోట్లు చేసింది, ఫస్ట్ డే 30 కోట్లు చేసింది. నా సినిమా 40 కోట్లు చేయాలని ఆ తాపత్రయం తప్ప అక్కడ అసలు మన కెపాసిటీ ఎంత, తెలుగు సినిమా కెపాసిటీ 1000 కోట్లు వచ్చింది కదా, మనం 1000 దాటడానికి ఎందుకు ట్రై చేయమనే ఆలోచనలు ఎవరు ఉంటలో. సో లేకపోతే శ్రీకాంత్ సినిమా 100 కోట్లు ఖర్చు పెడితే నాది 120 కోట్లు ఖర్చు పెట్టాలి, అందుకంటే పెద్ద సినిమా నేను అనిపించుకోవాలి. సో ఈ చిల్లర ఆలోచనలు తప్పిస్తే కంటెంట్ కావాలి, అద్భుతంగా చేయాలి, నేను డివోటెడ్గా ఉండాలి, డిసిప్లిన్తో ఉండాలి, డెడికేటెడ్గా ఉండాలని ఆలోచిస్తే ఇవాళ తెలుగు సినిమా స్టాండర్డే మారిపోతుంది, వేరే వస్తుంది. కానీ ఆ భావదారిద్ర్యానికి దర్శకులు కారణమా, నిర్మాతలు కారణమా, రచయితలు కారణమా, హీరోలు కారణమా భరద్వాజ్ గారు? మెజారిటీగా హీరోలే కారణం అంటాను నేను. హీరోలే కారణం, మెజారిటీగా హీరోలు కారణం. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు నేను అని ఆలోచిస్తున్నారు, మనం అని ఆలోచిస్తారు, సినిమా అని ఆలోచించట్లా. సినిమాని ప్రేమిస్తే నేను ఆలోచించరు, సినిమాని ప్రేమించారు అనుకోండి అప్పుడు బాహుబలి వస్తాయి. ఇప్పుడు దంగల్ సినిమా ఉందండి, దంగల్లో ఏముంది, అది 2000 కోట్లు చేసింది. అది ఇండియాలో 500 కోట్లు చేసిన, చైనాలో వెళ్ళి 2000 కోట్లు చేసుకొచ్చింది. సో వరల్డ్ వైడ్ వచ్చేసరికి అన్ని వేల కోట్లు చేసింది అది. దంగల్ సినిమా ఏంటి, అసలు హీరో కాదు, ఆయన తండ్రి వేషం. ఆ వేషం వేస్తే అసలు అతను మంచి మంచి ఫామ్లో ఉన్న హీరో, 2 పిల్లలు తండ్రి చేసి వాళ్ళని తయారు చేయటం అనేది సినిమా. మరి వాళ్ళది ఇండియాలో బాహుబలితో పాటు ఈక్వల్గా పోటీపడి చేసిన సినిమా అది. సో అది మనం ఆ కాన్ఫిడెన్స్తో మొదలు పెట్టాలి సినిమా తీసుకోవాలి. ఇవాళ నేను అనేది ఏంటంటే ఎవ్రీబడి షుడ్ టేక్ అమీర్ ఖాన్ యాజ్ ఎగ్జాంపుల్. అతను ప్రతి సినిమా దాటాలని ఆలోచిస్తూ ఉంటాడు, తనంతను దాటాలని, తను ఎవరు దాటే పరిస్థితి లేకుండా చేసుకుంటాడు. మనం అది ట్రై చేయట్లా. మన సినిమాని మన సినిమా కాదు దాటాల్సింది, నేను బాహుబలినే దాటాలి ప్రతిసారి అని ఆలోచించుకోవాలి. మనం చేస్తే వస్తాయి. అది దానికి చేయాలంటే పని చేయాలి, కష్టపడాలి, ఒళ్ళొంచాలి. మనం ఎంతసేపు కూర్చొని ఇప్పుడు ఈ మధ్యకాలంలో నాకు ఆ సినిమాలు చూస్తుంటే నాకు అంటే బాధ వేస్తుంది. సినిమాని కాదు, ఫంక్షన్లు చేస్తారు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వీళ్ళు ఆ సినిమాల గురించి ఎవరు మాట్లాడరు. అంటే వాళ్ళు మాట్లాడరు నాకు తెలియదు, కానీ యూట్యూబ్లో చూస్తుంటాను నేను ఇప్పుడు ఫంక్షన్లు కదా. యూట్యూబ్లో ఆ వచ్చిన గెస్ట్ని గురించి, ఆయన రాముడు దేవుడు అలా చేశాడు ఇలా చేశాడు, ఆయన సంగతి నాకు ఎందుకు, నేను సినిమా చూస్తానికి కదా వస్తున్నాను. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నీ సినిమాలో ఏం కంటెంట్ ఉందో చెప్తానికి పెడుతున్నావు అనుకోండి. దాని గురించి అసలు ఎవరో మాట్లాడరు. ఆ వచ్చిన గెస్ట్ గారు మాట్లాడరు, ఈ సినిమాలో ఉన్న పనిచేసిన యాక్టర్లు కానీ ఆ టెక్నీషియన్స్ కానీ మాట్లాడరు. సో మనకి తెలిసిన విషయాలు ఇప్పుడు మన ఇద్దరం ఇంటర్వ్యూ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఫంక్షన్కి వెళ్ళాను, ఆ ఫంక్షన్లో భరద్వాజ్ గారు ఇట్టండి అట్టండి అని మీరు చెప్పారనుకోండి, ఆ ఫంక్షన్లో ఇది ఆల్రెడీ చూసేసి ఉంటాడు కదా, ఇది చూసుంటాడు. ఇక అతను తొక్కలేదు, మాకు తెలిసిందే కదా, నువ్వు చెప్తే వచ్చాను. ఇప్పుడు సినిమా గురించి చెప్పు, భరద్వాజ్ సినిమాని గురించి మాట్లాడాలి, వాళ్ళు సినిమాని గురించి మాట్లాడాలి. సో ఇద్దరు అది మాట్లాడకుండా ఈ ఇంటర్వ్యూని గురించి మాట్లాడతారు, లేకపోతే మన మీద పిచ్చి జోకులు వేసుకుంటుంటారు. నువ్వు కుళ్ళు జోకులు పిచ్చి జోకులు అనుకుంటావు, అవన్నీ వేసుకుని నవ్వేసి వాటి మీద ఏమి నడిచి వస్తున్నాడు, నడిచి అట్టగా నడుస్తాడు ఆయన. అట్టకు ఏ హీరో నడకట్ట మారిపోతుందా, ఒక కొత్త ఏదో చూపించారు, విరాట్ స్వరూపం లాగా ఆయన ఏదో చెప్తూ ఉంటారు. ఇటువంటి అవసరం మనకి, అది కాదు కావాల్సింది. యూ ప్రమోట్ యువర్ ఫిలిం, అది మనం చేయట్లా. సో దాంతోనే సగం ఓపెనింగ్ కూడా రావట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ RTV తెలుగు. Subscribe to RTV. Please do subscribe to RTV. Hey guys, subscribe to RTV Telugu.